హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలామందికి కూడా తోటకూర వేపుడు అనేది సరిగ్గా చేసుకోవడం రాదు కదండి. అలాగే చాలామంది కూడా ఇది టేస్ట్గా ఉండదు, మట్టి వాసన వస్తుంది అలా అనుకుంటూ తినరు కదా. అలాంటి వాళ్ళు ఓసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో ఒక మంచి కారం అయితే వేస్తామన్నమాట, మనం సీక్రెట్ ఇంగ్రీడియంట్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రతిసారి కూడా ఇలాగే చేసుకొని తింటారు. ఇక ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. దానికోసం ఇక్కడ నేను ఒక పెద్ద సైజు తోటకూర కట్టను అనేది తీసుకున్నానండి. దాని నుంచి ఆకులతో పాటు చిన్న చిన్న కాడల్ని కూడా తీసుకున్నాను. లేతగా ఉన్న కాడలు అయితే చాలా బాగుంటుంది, కానీ నిజానికైతే డాక్టర్స్ చెప్పడం ఏంటంటే ఈ తోటకూరలో లేతగా ఉన్న ఆకు కంటే కూడా ముదురుగా ఉన్న ఆకులు ఉంటాయి కదా, ముదిరిపోయిన తోటకూర, దాంట్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయంటారు. అలాగే కాడలు అనేది ఇలా పీచు తీచామంటే చాలా త్వరగా మగ్గిపోతాయండి. వాటర్ వేసి ఉడికించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయల్ని 2 ముక్కలుగా చీల్చివేయండి. ఇక్కడ జీలకర్ర ఆవాలు ఏమీ వేయనవసరం లేదండి. తర్వాత తాలింపు ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. ఈ వేపుడులో ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇందులోనే కాదు, ఏ ఆకుకూరలో అయినా సరే వేపుడు చేసుకుంటున్నప్పుడు ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే బాగుంటాయి అన్నమాట. అప్పుడైతేనే వేపుడు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అనేది ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న తోటకూర ఉంది కదా, ఆ తోటకూరని మొత్తాన్ని కూడా వేసేయండి. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా ఉందో. నేను ముందే కడిగి పెట్టుకొని ఆ తర్వాత ఒలిసి పెట్టుకున్నాను అనమాట. చాలా చక్కగా అయితే ఉంటుంది. ఇక్కడ వాటర్ కూడా ఏం లేవు కదా. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతటిని కూడా బాగా కలిపేసేయండి. ఇలా కలుపుతున్నప్పుడు మీకు కడాయికి నిండుగా ఉంది అంటే మరేం పర్వాలేదండి, మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు మగ్గనిచ్చామంటే మంచిగా మగ్గిపోయి కిందికి అవుతుందన్నమాట. అలాగే చాలామంది మూత పెట్టి ఉడికించరండి, కానీ మూత పెట్టి ఉడికిస్తేనే పోషకాలు అనేవి బయటికి వెళ్ళకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా, 1 నిమిషంలోనే ఆకుకూర అంతా కూడా మెత్తపడి దగ్గర అవుతుంది కదా. ఈ విధంగా దగ్గర అవుతున్నప్పుడు మరోసారి మూత పెట్టి ఇందులో ఉప్పు వేసి కాసేపు ఉడికించండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని, నేను ఆల్రెడీ ఇందాకే జీలకర్ర పొడి పట్టానండి, అందులోనే మరోసారి కారం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. తర్వాత కారం అనేది ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. కారం అనేది మనం పచ్చిమిర్చి ఆల్రెడీ వేపుల్లో వేసాం కాబట్టి ఇక్కడ కొద్దిగా తగ్గించి వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి వేయండి. కొబ్బరి పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ వేపులలో టేస్ట్ అంతా కూడా ఈ కొబ్బరి పొడితోనే వస్తుందన్నమాట. తర్వాత ఒక 4 నుంచి 6 దాకా వెల్లుల్లిని ఇలా పొట్టు ఒలిచి వేయండి. నేను ఇక్కడ చిన్న వెల్లుల్లిపాయలు తీసుకున్నాను కాబట్టి 6 తీసుకున్నాను. మీరు పెద్దవి తీసుకుంటే 2 లేదా 3 తీసుకొని మెత్తని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కారంని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మన తోటకూర అనేది మగ్గిపోయి దగ్గర పడిందండి. ఇక్కడ ఉప్పు వేసే వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి, అందుకే ఇందాక ఫస్ట్లో చెప్పాను కదా, ఉప్పు వేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి, ఒక 2 నిమిషాలు అని. సో మీరు ఉప్పు వేసుకొని మూత పెట్టి మగ్గనిచ్చుకున్నారు అంటే వాటర్ అనేది ఇలా ఆకుకూరలో నుంచి వాటర్ అనేది ఊరుతుందనమాట. మనందరికీ తెలిసే ఉంటుంది కదా, ఆకుకూరలలో నుంచి అయినా సరే చికెన్, మటన్ ఇలా నాన్ వెజ్ చేసినప్పుడు ఉప్పు వేసినప్పుడు ఇలా వాటర్ అనేది ఊరుతుంది కూరలో అనేసి. సో ఇలా వాటర్ అనేది ఊరిన తర్వాత కాస్త పసుపు వేయండి, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఇదంతా కూడా మంచిగా పసుపు పచ్చివాసన పోయే విధంగా బాగా కలపండి. ఈ వాటర్ ఉన్నాయి కదా కొద్దిగా, ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కలిపిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం ఉంది కదండి, ఆ కారం అంతా కూడా వేసేసి ఈ కారం అంతా కూడా ఈ కూరకి బాగా పట్టేలాగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దాదాపుగా 1 నిమిషం పాటు కలపండి. కలుపుతూ ఉంటే ఆ కారం నుంచి మంచి వాసన వస్తుంది.
అస్సలు ఆ స్మెల్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. ఎందుకంటే అది వెల్లుల్లి కారం కాబట్టి అంత టేస్ట్ వస్తుంది నూనెలో వేపంగానే. చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. జస్ట్ ఒక 3 to 4 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వాటర్ కూడా వేయనవసరం లేదు. ఉప్పు వేస్తే సరిపోతుంది. చాలా మంచిగా మగ్గిపోతుంది అనమాట. ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టి మగ్గిస్తే సరిపోతుంది. ఇది అన్నంలోకి అలాగే చపాతీ, రొట్టె ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. అన్నంలో కూడా చాలా చక్కగా కలిసిపోతుందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.